హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025లో జరిగిన ఎగ్జామ్స్ నుంచి హైట్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాం. ఒక 15 వచ్చినట్టు ఉన్నాయి. టోటల్ 47 షిఫ్ట్స్ నుంచి ఈ 15 ప్రాబ్లమ్స్ ఈరోజు మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 60-meter హై బిల్డింగ్, ఒక బిల్డింగ్ ఉందంట, దాని హైట్ 60 meters. యాంగిల్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆఫ్ ది టాప్ అండ్ బాటమ్ టు ది ల్యాంప్. ఒక ల్యాంప్ ఉందంట, దీని హైట్కి ఒకటి, దీని బాటమ్కి ఒకసారి చూస్తుంటే ఇది 30 యాంగిల్ చేస్తుంది, ఇది ఒక 60 యాంగిల్ చేస్తుంది. అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్. దీని హైట్ కనుక్కోవాలి. ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ మనం ఈ డిస్టెన్స్ కనుక్కుందాం. ఇది ఎక్స్ అనుకుందాం. తర్వాత ఈ డిస్టెన్స్ వై అనుకుందాం. ఈ 16 నుంచి వై తీస్తే మనకు కావాల్సినటువంటి ఈ ల్యాంప్ పోస్ట్ యొక్క హైట్ వస్తుంది. ఫస్ట్ tan 60 తీసుకుంటే tan 60 తీసుకుంటే √3 దట్ ఈజ్ ఈక్వల్ టు 60/x. x ఈజ్ ఈక్వల్ టు 60/√3. అప్పుడు x 60/√3 అని వచ్చింది. నెక్స్ట్ మనం ఇప్పుడు tan 30 తీసుకుందాం. tan 30 ఈజ్ ఈక్వల్ టు y/60/√3. tan 30 1/√3 దట్ ఈజ్ ఈక్వల్ టు y/60/√3. y ఈజ్ ఈక్వల్ టు 60/√3 ఇంటూ √3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 360లో 20 టైమ్స్. ఇక్కడ మనకి y 20 వచ్చింది. మనకు కావాల్సిన ల్యాంప్ పోస్ట్ని 60 నుంచి 20 తీస్తే 40. సో అదే మన ఆన్సర్ 40. నెక్స్ట్ క్వశ్చన్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ హిల్. ఒక హిల్ ఉందంట, అక్కడ నుంచి గ్రౌండ్కి యాంగిల్ చేస్తుంది. ఆ యాంగిల్ ఎంత ఇచ్చాడు? మనకి 16 ఇచ్చాడు. ఈ హిల్ యొక్క హైట్ 171 అని ఇచ్చాడు. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ టు ది, ఈ పాయింట్ నుంచి టాప్ ఆఫ్ ది హిల్. మనకి ఈ డిస్టెన్స్ ఇది అడుగుతున్నాడు. దీన్ని మనం ఎక్స్ అనుకుంటే sin 60 ఈజ్ ఈక్వల్ టు 171/x. sin 60 √3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 171/x. x ఈజ్ ఈక్వల్ టు 171 ఇంటూ 2/√3. మనం ఈ 171ని ఇలా రాయొచ్చు కదా, 3 ఇంటూ 57. ఈ √3 ఇందులో √3 టైమ్స్. 57 ఇంటూ 2 114 ఇంటూ √3. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ వెర్టికల్ రాడ్ అండ్ ఇట్స్ షాడో ఆర్ ఇన్ ద రేషియో. ఒక వెర్టికల్ రాడ్ ఉందంట, దాని షాడో ఉందంట. ఈ రెండింటి రేషియో 2√12. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్. మనం ఇక్కడ ఈ యాంగిల్ కనుక్కోవాలి. టీటా. tan theta ఈజ్ ఈక్వల్ టు 2/√12. ఈ √12 మనం ఎలా రాయొచ్చు? 2/2√3 కింద రాయొచ్చు కదా. దీన్ని 4 ఇంటూ 3 రాసుకుంటే 4 బయటకు వస్తే 2 అవుతుంది. ఈ 2 ఇటు క్యాన్సిల్ అయితే 1/√3. theta ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద డయామీటర్ ఆఫ్ ఏ బేస్ అండ్ స్లాంట్ హైట్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్. ఇది మనకి మెన్సురేషన్ ప్రాబ్లం. మెన్సురేషన్లో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్. ఒక వెర్టికల్ స్టిక్ ఉందంట, దాని హైట్ 14, దాని షాడో 5 అంట. సిమిలర్గా ఇంకొక క్యాస్ట్ ఉందట, టవరు, దాని షాడో వచ్చింది 4.5. హైట్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఇది మనకి ఈ రెండు ఏ రేషియోలో ఉంటాయి, ఈ రెండు అదే రేషియోలో ఉంటాయి. ఇప్పుడు 5ని దీంట్లో క్యాన్సిల్ చేసి చూద్దాం. 8 8.9 8.5 టైమ్స్ చేస్తే ఇది వస్తుంది. సో దీన్ని కూడా మనం 8.5 టైమ్స్ మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వస్తుంది. థర్టీ 35 6 4 12 124.6. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ ల్యాడర్ 10.6 meter లాంగ్ ఈజ్ లేనింగ్ అగెనెస్ట్ ఏ వాల్. ఒక ల్యాడర్ ఉందంట, దాని హైట్ ఇస్తాడు మనకి, ఇది 10.6 ఉందంట. ఇట్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees. హౌ హై డస్ ద ల్యాడర్ రీచ్ ద వాల్. మళ్ళీ ఈ హైట్ కనుక్కోమంటున్నారు. సేమ్ sin 30 ఈజ్ ఈక్వల్ టు
ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ బై 10.6, 1/2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 10.6, అందులో 5.3 టైమ్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5.3. సో ఆన్సర్ మనకి 5.3. నెక్స్ట్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్. A ladder leaning against a wall which makes an angle theta. ladder ఉందంట, ఇది theta యాంగిల్ క్రియేట్ చేసింది. The height of the top of the ladder from the wall is 30. ఈ హైట్ అంట 30 అయితే ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది వాల్. ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు. 30 15 ఎన్ని టైమ్స్ చేస్తే వస్తుంది, ఇంటూ 2 టైమ్స్. సో 18 కూడా ఇంటూ 2 టైమ్స్ చేస్తే 16. ఆన్సర్ 16. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్. ఏ టవర్ హైట్ ఈస్, ఒక టవర్ హైట్ ఉందంట ఫ్రమ్ ద పాయింట్ విచ్ ఇస్ 215. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఒక 2 వాల్యూస్ ఇచ్చి ఈ వాల్యూ ఇచ్చి యాంగిల్ అడిగితే ఇక్కడ కనుక √3 ఉంటే 30 degrees. అదే ఇక్కడ కనుక √3 ఉంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 60 degrees. చూద్దాం ఈ ప్రాబ్లంకి ఏమవుతుందో. ఇక్కడ tan వాల్యూ తీసుకుందాం. tan డేటా వాల్యూ తీసుకుంటే 250 √3/250, 250 క్యాన్సిల్. డేటా ఈజ్ ఈక్వల్ టు √3 ఉందంటే 60 దగ్గర కదా √3. సో యాంగిల్ ఈజ్ 60. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ ల్యాడర్ లీనింగ్ అగెన్స్ట్ ఏ వాల్. యాంగిల్ ఇచ్చాడు మనకి 60 degrees అని. The foot of the ladder is 4.5 meter away from the wall. The length of the ladder. ఈ ladder length అడిగాడు మనకి. ఇక్కడ మనకి cos theta తీసుకుంటే అయిపోతుంది. cos 60 ఈజ్ ఈక్వల్ టు 4.5/x. ఇది x అనుకుంటే x. 60 ఎంత మనకి 1/2. 1/2 ఈజ్ ఈక్వల్ టు 4.5/x. దీని నుంచి x ఈజ్ ఈక్వల్ టు 9. సో ఆన్సర్ 9 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ స్టాండింగ్ 30 meters అవే ఫ్రమ్ ది టవర్. ఒక టవర్ ఉందంట, దాని నుంచి 30 meters అవే దూరంలో ఉన్నాడంట. అబ్జర్వ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఈస్ 30 degrees అని ఇచ్చాడు. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్. ఈ హైట్ కనుక్కోమన్నాడు. సింపుల్. tan 30 ఈజ్ ఈక్వల్ టు, ఇది x అనుకుంటే x/30. 1/√3 ఈజ్ ఈక్వల్ టు x/30. x ఈజ్ ఈక్వల్ టు 30/√3. దీన్ని 10 × 3/√3 కింద రాస్తాం. √3 3లో 3 టైమ్స్, √3 టైమ్స్. సో ఆన్సర్ 10√3. ఆన్సర్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ పాయింట్ P ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్. ఒక పాయింట్ ఉందంట P దగ్గర నుంచి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టవర్ ఉంది, ఒక టవర్. ఈ యాంగిల్ 30 degrees అని ఇచ్చాడు. ద టవర్ ఈజ్ 50 meter హై. టవర్ హైట్ 15 ఇచ్చాడు. ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఫ్రీ. ఈ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. సేమ్. tan 30 ఈజ్ ఈక్వల్ టు 50/x. tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్ టు 50/x. x ఈజ్ ఈక్వల్ టు 50√3. సో ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. ఒక టవర్ వెర్టికల్గా ఉందంట ఫ్రమ్ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ విచ్ ఈస్ 27.6 meters అవేలో ఉంది ఈ పాయింట్. ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది టవర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమో 45 అని ఇచ్చాడు. ఫైండ్ ద హైట్. tan 45 అంటే ఏమవుతుంది ఆన్సర్. ఇది కూడా సేమ్ ఇక్కడ ఏముంది అదే ఉంటుంది. ఎందుకంటే tan 45 ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ x/27. x ఈజ్ ఈక్వల్ టు 27.6. నెక్స్ట్ క్వశ్చన్. 2 poles ఆఫ్ ది హైట్ 12 meter and 20 meter అట్ ఫిక్స్డ్ టు లెవెల్ గ్రౌండ్. ఒక 2 పోల్స్ ఉన్నాయంట, ఒకటి 12, ఒకటి 20. ద డిస్టెన్స్ బిట్వీన్ ద బోత్ ఆఫ్ ది పోల్ ఈస్ డిస్టెన్స్ 15 అని ఇచ్చాడు. వాట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దర్ టాప్స్. మనకి ఈ డిస్టెన్స్ అడిగాడు. ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇది కూడా 15 అనుకుంటే వాడు మళ్ళీ ఈ డిస్టెన్స్ అడిగాడు. మనం ఇది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 12. ఈ రిమైనింగ్ ఎంత 8 అవుద్ది. ఇది 8, ఇది 15 వచ్చింది. వాడు మళ్ళీ ఈ డిస్టెన్స్ అడిగాడు. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకొని
ఇది 15, ఇది 8 అయితే ఇది ఎంత అవుతుంది? 17 కదా ట్రిప్లెట్స్. సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్. ఒక టవర్ ఉందంట ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంతా 30 ఇచ్చాడు, విచ్ ఇస్ 40 మీటర్స్ అవే ఫ్రమ్ ది ఫుట్. 48 మీటర్స్ అవేలో ఉంది. ఫైండ్ ద హైట్ అవుతుంది, హైట్ కనుక్కోమన్నాడు. సేమ్ tan 30 ఈజ్ ఈక్వల్ టు x/48, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√3. x ఈజ్ ఈక్వల్ టు 48/√3. దీన్ని 16 into 3 కింద రాస్తే √3 3లో 3 టైమ్స్, √3 టైమ్స్ x ఈజ్ ఈక్వల్ టు 16√3. సో ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 15th లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ఏ పాయింట్ 15 మీటర్స్ అవే ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ఏ ట్రీ. ఒక ట్రీ ఉందంట, దాని నుంచి 15 మీటర్స్ అవేలో ఉందండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమో టాప్ ఆఫ్ ది ట్రీకి 45 degrees అని ఇచ్చాను. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది ట్రీ అడిగాడు. హైట్ అడిగాడు. 45 ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సేమ్ ఏ డిస్టెన్స్ ఉండదు, ఇక్కడ అది కూడా అదే ఉంటుంది. సో 15. అంతే గైస్, అయిపోయింది. నెక్స్ట్ మనం వేరే టాపిక్తో వేరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని వస్తాము.